సాంప్రదాయ రుచుల చిరునామా శ్రీ మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ, పైడి భీమవరం, తగరపు వలస, విశాఖపట్నం. రైతే రాజు ఈ మాట నేను చెప్తున్నది కాదు. ప్రభుత్వాలు కావచ్చు, ప్రజా ప్రతినిధులు కావచ్చు, అలాగే ఈ సమాజం కావచ్చు, రైతుని రాజుగా అభివర్ణించడం చాలా గొప్ప విషయం. అలాగే రాజు పస్తులుంటాడా? తనను నమ్ముకున్న వారిని, తనపై ఆధారపడిన వారిని పస్తులుంచుతాడా? ఉంచడు కదా. కానీ ఇక్కడ రైతే రాజు అని చెప్తున్నారు. చాలామంది ఆకలి చావులతో, చాలామంది అప్పుల బాధలతో, చాలామంది ఈ సమాజంలో బతకలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలు. రైతుని రాజుగా పిలవడం మాత్రమేనా, రాజుగా చూడడమా? ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు రైతుని ఎందుకు ఆదుకోవట్లేదు? రైతుకి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వటం లేదు? మనతో ఉన్నారు మాజీ రైతు గద్దె రామ్మోహన్ రావు గారు. సో ఆయనతో మాట్లాడి ఈ రైతుల విషయం కావచ్చు, వ్యవసాయం మీద కావచ్చు, వ్యవసాయంలో ఉన్న లోటుపాట్ల గురించి కావచ్చు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు నిజాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? సాక్షి టీవీ వారికి నమస్కారం. చక్కగా వ్యవసాయం చేసి ఉండేవారు. ఈరోజు వాటన్నిటిని విడిచిపెట్టి ఈ సిటీలో సెటిల్ అవ్వడానికి కారణం ఏంటంటారు? వ్యవసాయం గిట్టుబాటు అవ్వట్లేదండి. కూలి రేట్లు పెరిగిపోయినాయి, ట్రాక్టర్ రెంట్లు పెరిగిపోయినాయి, ఎరువుల రేట్లు పెరిగిపోయినాయి, పెస్టిసైడ్స్ రేట్లు పెరిగిపోయినాయి. కానీ అదే రేషియోలో ధాన్యం రేట్లు పెరగట్లేదు. ఏమాత్రం గిట్టుబాటు అవ్వట్లేదు. ఏంటంటే వదిలిపెట్టలేక అదొక వృత్తిలాగా చేయటమే కానీ అది వ్యాపారం కాదు. వృత్తిలాగా చేస్తున్నాం. ఎంతమంది అలాగే చేస్తున్నారు ఇప్పుడు కూడా. కానీ అసలు ఏం గిట్టుబాటు కావట్లేక వదిలిపెట్టేయాల్సి వస్తుంది. చేసేవాళ్ళు కూడా లేరు అసలు. అలా వదిలిపెట్టేసి దానికి చూస్తా కన్నీళ్ళు మింగకుండా కూర్చోట్టుకోనండి. ఎందుకంటే భూమిని నమ్ముకున్న వాళ్ళం భూమిని వదిలిపెట్టాలంటే చాలా బాధ. కన్నతల్లిని వదిలిపెట్టుగానే ఉంటుంది, అంత బాధగానే ఉంటుందండి. కానీ తప్పట్లా తెచ్చిపెట్టే ఇంట్లో నుంచి తెచ్చిపెట్టేది ఎక్కడి నుంచి తెచ్చి పెడతామండి? ఎంత తెచ్చి పెడతాం? దీనికి తోడుగా గవర్నమెంట్ అయినా కొంచెం ప్రోత్సాహకాలు ఇస్తే కొంతవరకు రైతులు నిలబడతాయండి. అన్నిటికంటే ముఖ్యం ఒకటండి, రైతు దగ్గర డబ్బులు ఉంటే దేశంలో డబ్బులు ఉన్నట్టే. రైతు ఎప్పుడు దాచుకోడు. రైతు దగ్గర ఎప్పుడు బ్లాక్ మనీ ఉండదు. రైతు తన పిల్లల చదువులకో, పిల్లల పెళ్ళిళ్ళకో, లేకపోతే ఇల్లు కట్టుకోవడానికో, లేకపోతే చిన్న పొలం కొనుక్కోవడానికో, ఇంకొక పంట పండించుకోవడానికో ఖర్చు పెడతాడు. అంటే ఎప్పుడు రైతు దగ్గర డబ్బు టర్న్ ఓవర్ అవుద్ది. రైతు దగ్గర డబ్బు లేకపోతే ఇప్పుడు వ్యాపారస్తులు డబ్బులు దాచుకుంటారు, లేదా ఇంకోళ్ళు డబ్బులు దాచుకుంటారు, ఇండస్ట్రీస్లో డబ్బులు దాచుకుంటారు. కానీ రైతు డబ్బులు దాచుకోడండి. రైతు మీరు పంటలు బాగా పండి రైతు బాగున్న రోజున మార్కెట్ చూడండి ఎంత కళకళలాడుతూ ఉంటుందో. కానీ వాళ్ళ రైతు పరిస్థితి లేదండి అసలు. ఇప్పుడు రైతు మార్కెట్లన్నీ ఖాళీగా ఉన్నాయి. ఎందుకంటే రైతుల దగ్గర డబ్బులు లేవు. రైతుల దగ్గర డబ్బులు అంటే అందరూ ఇదిగా ఉంటారండి. ఇప్పుడు వాళ్ళు పెళ్ళిళ్ళు కూడా ఘనంగా చేయగలడు. పెళ్ళిళ్ళు ఘనంగా చేస్తే దానివల్ల కొన్ని మంది ఉపాధి బతుకుతారండి. అలాగే దేనికైనా సరే రైతుకు మించింది ఇంకోటి లేదండి. కానీ రైతుకి సపోర్ట్ లేదండి. గవర్నమెంట్ కొన్ని రకాలుగా సపోర్ట్ ఇస్తే అప్పుడు రైతు నిలబడటానికి అవకాశం ఉంటుంది. రైతు సంపాదించుకుంటాడా లేదా వేరే సంగతి, కానీ కనీసం రైతు నిలబడతాడు. ఇవాళ గవర్నమెంటు రైతుకి ఎంత అని చెప్పి ఎకరానికి ఎంత అని డబ్బులు ఇస్తుందండి. కానీ అది నిజంగా పొలంలో పనిచేసే రైతుకి జారట్లేదండి. అది రైతు వానర్కి వెళ్ళిపోతుంది, కౌలు రైతుకి వెళ్ళట్లా. ఓకే. ఇవాళ వానర్లు తక్కువ మంది, కౌలు రైతులు ఎక్కువ మంది. ఈ కౌలు రైతుకి వాళ్ళు వ్యవసాయం ఖచ్చితంగా బాగుండాలంటే ఎరువు సబ్సిడీ ఇవ్వాలండి, పెస్టిసైడ్ సబ్సిడీ ఇవ్వాలండి. ట్రాక్టర్ రెంట్లు విపరీతంగా 400 నుంచి వాళ్ళకి 1000 రూపాయలు అయిపోయింది. దానికి కావాల్సింది ఏంటంటే డీజిల్ సబ్సిడీ మీద ఇస్తే అవును ట్రాక్టర్ రెంట్లు. ఎందుకంటే మత్స్యకారులకు సబ్సిడీ ఇస్తున్నారు డీజిల్కి, మరి రైతులకు ఎందుకని ఎవరండి? అది గవర్నమెంట్ ఆలోచించాలి. ఇప్పుడు గవర్నమెంట్ చేసే తప్పని అంటలేదు, కానీ గవర్నమెంట్ ఇవన్నీ ఆలోచించి రైతును ప్రోత్సహించితే ఇంకా కష్టపడతాడు. రైతు ఎంత కష్టపడితే దేశం అంత అభివృద్ధి చెందుతుంది. గతంలో వ్యవసాయ పనిముట్లు కావచ్చు, తర్వాత ఎరువులు కావచ్చు, విత్తనాలు కావచ్చు, ఇవన్నీ కూడా సబ్సిడీ మీద దొరికేవి. 2019 ముందు దొరికేయండి. 24 తర్వాత మళ్ళీ 24 నుంచి 24 వరకు లేదు. 2019 నుంచి 24 వరకు లేదండి. అలాగే
టార్పాలిన్స్ కూడా ఇంతకుముందు సబ్సిడీ మీద సప్లై ఇచ్చారండి. అవును. టార్పాలిన్స్ ఎందుకంటే ఇవాళ అకాల వర్షాలు వస్తున్నాయి, పంట ఏం చేసుకోవాలి తాలూకా రైతు ఆకాశంగా చూస్తా దిక్కు ఏడుస్తూ కూర్చున్నాయండి. అదే టార్పాలను ఉన్నాయనుకోండి, మొత్తం టార్పాలు కప్పుకొని కొంతవరకు కాపాడుకోగలడు. మొక్కజొన్న రైతు అవ్వచ్చు, ధాన్యం రైతు అవ్వచ్చు, ఎవరైనా సరే. ఇప్పుడు టార్పాలను 2019 నుంచి 2026 మొత్తం క్లోజ్ అయిపోయినాయి, ఏమి లేవండి. కనీసం ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది, మన ప్రభుత్వం వచ్చింది, దీనికి ఈ విధంగా సబ్సిడీలు ఇస్తాయి. డీజిల్కి, ఎరువులకి, పెస్టిసైడ్కి వీటికి సబ్సిడీలు ఇచ్చి తర్వాత అలాగే ధాన్య విత్తనాలు. ఇంతకుముందు ప్రభుత్వం ఏంటంటే ఏదో 2026 ఏదో ఉందండి, ఆ ధాన్యాలే మీరు పండించాలి, మిగతా ఇది పండించడానికి వీల్లేదన్నారు. సన్నధాన్యం మొత్తం పోయిందండి. సన్నధాన్యం ఎక్కువ పండిస్తే మనకి ఫారిన్ ఎక్స్పోర్ట్ దొరుకుతుందండి. ఇవాళ సన్నధాన్యం ఎవరికాళ్ళు ఇంట్లో తినడానికి సరిపడి ఉంచుకొని మిగతా అంతా అది పండిస్తున్నారు. దానివల్ల మన ఉపయోగం ఏంటండి, ఈ పెరిగిన రేషియోలో ఈ ఎరువులు కానీ ఇవి కానీ పెరిగిన రేషియోలో దాని రేటు పెరగట్ల. ఈ సబ్సిడీ ఇస్తే దానికి కాంపెన్సేట్ అవుద్దండి. అందుకని గవర్నమెంట్ కోరేది ఒకటేనండి, డీజిల్కి, పెస్టిసైడ్కి, ఎరువులకి, విత్తనాలు సప్లైకి, విత్తనాలు కూడా మంచి సన్న రకం విత్తనాలు కూడా వీటికి సప్లై చేయాలి. అలాగే సన్న రకం విత్తనాలు కూడా మన దగ్గర తయారు చేసే తక్కువ ఉన్నాయండి. అక్కడ గోదావరి జిల్లాలో ఒకటి ఉంది, వెంకటేశ్వర యూనివర్సిటీ ఒకటి ఉంది. అలా కాకుండా వాటిని పెంచి విత్తనాలు, సన్న రకం విత్తనాలు కొత్త రకాలు తయారు చేసి రైతులు అంటే ఎక్కువ పండుతాయండి. అవి మనం ఎక్స్పోర్ట్ చేయడానికి వీలు ఉంటుంది, వాళ్ళకి రేట్ ఎక్కువ వస్తుంది. ఆ విధంగా రైతుని చేస్తే రైతు కొంతవరకు బాగుపడతాయండి. అలాగే ఉపాధి పథకాల్లో పనులు చేస్తున్నారు కదా, పంట కాలువలు బాగు చేయటం, పొలాల్లో ఉండే బోధులు బాగు చేయటం, తర్వాత గట్లు ఎత్తించడం, ఈ పనులు కొంతవరకు చేయిస్తే కొంతవరకు రైతుకి చేదోడు వాదోడుగా ఉంటుందండి, కొంతవరకు ఉపకారంగా ఉంటుంది. ఆ విధంగా చేస్తే రైతు బాగుపడతాడు. రైతు బాగుపడితే గ్యారెంటీగా దేశం బాగుపడుతుందండి. బ్లిస్ క్యాటరర్స్ కు ఫోన్ చేయండి, నిశ్చింతగా వేడుక జరుపుకోండి. ఫోన్ నెంబర్స్ 7386066222 8523823333. సాంప్రదాయ రుచుల చిరునామా శ్రీ మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ, పైడి భీమవరం, తగరపు వలస, విశాఖపట్నం. మీరు అందులో మంది వ్యవసాయ ఆధారిత దేశం అండి. కాబట్టి రైతే బాగుపడాలి. ఇండస్ట్రీలు వస్తున్నాయి ఇవాళ చెప్పాలంటే, మన గవర్నమెంట్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇండస్ట్రీలు కానీ ఇంకోటి కానీ చాలా ఎక్కువ వస్తున్నాయి, చాలా బాగా, చాలా ఆనందంగా ఉంది. కానీ రైతుకి ఇంకా చూడలేదు, రైతు ఇంకా చూడలేదు. ఇంకా వారు రైతు కూడా చూసి రైతుని కూడా కొంచెం విధంగా గట్టెక్కిచ్చితే రైతు బాగుపడతాడు, దేశం బాగుపడుతుంది. ఇప్పుడు రైతు పండిస్తేనే కదండి మనం అందరం తింటాం. తర్వాత రైతు కూడా దాతృత్వం మిగతా వాళ్ళకి ఎవరికి ఉండదండి. రైతు దగ్గర డబ్బులు ఉంటే ఊళ్ళో ఉన్న దేవాలయానికి ఖర్చు పెడతాడు, లేకపోతే ఇంకో దానికి ఖర్చు పెడతాడు, లేదా ఇంకో దానికి ఖర్చు పెడతాడు. అతను కూడా దాతృత్వం ఎవరికి ఉండదండి. ఇవాళ రైతు దగ్గర డబ్బు లేకపోతే అసలు అందరూ ఏంటంటే ఏదో బతుకుతున్నాం కనుక బతుకుతున్నాం అనుకోండి, కానీ హ్యాపీగా ఉన్నాం అనుకునేవాడు, సంతోషంగా ఉన్నాం అనుకోండి ఎవరు ఏ రైతు లేడండి. ఎంత పెద్ద రైతు కూడా అలాగే ఉన్నాయండి. పెద్ద రైతు అండి, చిన్న రైతు అండి, అందరూ అలాగే ఉన్నారు. కాకపోతే అండి దాన్ని వదిలిపెట్టలేక, ఇప్పుడు మనం అమ్మని తల్లిని ఎలా వదిలిపెట్టలేమో దాన్ని కూడా అలా వదిలిపెట్టలేక అలాగే పట్టుకుని కూర్చున్నారు. వదిలిపెట్టలేరు, అమ్మలేరు, అది చేయలేరు, తప్పనిసరి పరిస్థితి. అమ్మితే కొనేవాళ్ళు లేరు, అది వాళ్ళు చేయలేక, సొంతంగా చేయలేక, కౌలు తీసుకునే వాళ్ళు లేక. మీ ఏరియాలో ఎలా ఉందండి? మేము వదిలేసామండి, వదిలేసాం. వ్యవసాయం అనేది చేయలేకపోతున్నామండి అసలు. తర్వాత అసలు లేబర్ లేరండి. ఇప్పుడు లేబర్కి మనకి బెంగాల్ నుంచి వచ్చి కోతలకు వస్తున్నారండి, బెంగాల్ నుంచి వచ్చి ఉడుపులు ఊడుస్తున్నారండి. వాళ్ళు రాకపోతే మనకు అసలు లేబర్ లేరండి. ఆ లేబర్ రావడంతో లేబర్ ఎప్పుడైతే తగ్గారో లేబర్ రేట్లు పెరిగిపోతున్నాయి. దానికి యాంత్రీకరణ లేదండి. ఇంతకుముందు మన గవర్నమెంట్ చెప్పింది యాంత్రీకరణ మొత్తం అంతా యాంత్రీకరణ చేస్తూ ఉన్నారు. యాంత్రీకరణ లేదండి. కోత మిషన్లు వస్తే అప్పుడు వాళ్ళకి విపరీతం డిమాండ్, ఆ సీజన్లో విపరీతం డిమాండ్. ఎక్కడో ఒక మిషన్ ఉంటుంది, వాడి చుట్టూ తిరిగి తెచ్చుకోవాలండి. అదే మిషన్లు ఎక్కువ ఉన్నాయి, గవర్నమెంట్ ఎక్కువ సప్లై చేస్తుంది, మిషన్లు ఎక్కువ సప్లై చేస్తుంది అనుకోండి, అప్పుడు మనకి. ఇప్పుడు ఈ సప్లై విషయంకి వస్తే ఈ వ్యవసాయ శాఖ అధికారులు ఏం చెప్తారు? టైంకి మీరు ఎరువులు వేయండి, టైంకి ఈ రకంగా గొప్పలు తవ్వండి, రకరకాలుగా నీరు పెట్టండి అన్నీ చెప్తారు. కానీ సప్లై వాళ్ళు చేయట్లేదు. ఇప్పుడు ఈరోజు ఎరువుల కోసం పడిగాపులు పడుతున్నారు.
మీరు ఇంకా సబ్సిడీ వరకు వెళ్తున్నారు. తర్వాత ఇంకోటి అండి, ఒక సొసైటీ లాగా పెట్టి కొంతమందిని ఎంప్లాయ్ చేసి ఎరువులు మొత్తం అక్కడ సప్లై చేసి, మరి ఈ భరోసా కేంద్రాలు ఉన్నాయి కదా, రైతు భరోసా ఏదండి ఉపయోగం ఎక్కడ ఉంది? భరోసా కేంద్రాలు ఎక్కడ పనిచేస్తున్నాయి? తర్వాత ప్రతి రైతుకి దగ్గర పాస్బుక్లు ఉంటాయండి. వాళ్ళకి ఎంత ఎరువులు కావాలో, ఎంత పొలం ఉందో తెలుస్తుంది. దానికి ఎంత ఎరువులు కావాలో నిర్ణయించి ఆ ఎరువులు సప్లై చేశారు. ఓ పుస్తకం పెట్టి ఆ పుస్తకంలో సర్వే నెంబర్ వేసి ఆ పుస్తకంలో చేసి ఇచ్చారనుకోండి, సబ్సిడీ మీద ఇచ్చారనుకోండి. ఇప్పుడు ఈ సొసైటీ పెట్టి ఉండాలి, కొంతమందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, వీళ్ళకి రైతుకి ఈజీగా ఉంటుంది. అంతేగాని ఎక్కడో ఉంది మరి ఇసుపడని పెరగడం, లేదా గోతాడ పెరగడం, అక్కడికి తెచ్చుకుందాం, ఇదండి నానా బాధలండి. అలా కాకుండా ఈ విధంగా చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. ఎరువులు ముందు సప్లై ఉండాలండి. తర్వాత ఈ విధంగా మీరు ఎప్పుడైతే ఎరువులు కంట్రోల్ చేశారో, మనకు కొంతమంది రైతులు వెచ్చలవిడిగా వాడుతున్నారు ఎరువులు. ఆ వెచ్చలవిడి తగ్గి భూమి బాగుపడుతుంది. ఇప్పుడు మనకు అవసరానికి మించిన ఎరువులు వేసినా కానీ భూమి తీసుకోదండి, అది వదిలేస్తుంది, అనవసరం వేస్ట్ అది. అది భూమి పాడైపోద్ది, ఇటు రైతుకి డబ్బులు వేస్ట్. అలా కాకుండా మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉంది, ఎకరానికి ఇంత కావాలి. తర్వాత ఆ ఎరువులు ఇవ్వటం కూడానండి అన్నీ ఒకసారి ఇవ్వలేకండి. అన్నీ ఒకసారి ఇస్తే రైతు బరాయించలేడండి, దాచుకోలేడు, డబ్బులు పెట్టుబడి పెట్టలేడు. తరుణానికి తగ్గట్టుగా ఇప్పుడు ఊడుపులు ఉన్నాయి, ఊడుపులప్పుడు కొన్ని ఎరువులు వేయాలి. అలాగే పొట్ట మీదకి వచ్చినప్పుడు కొన్ని ఎరువులు వేయాలి. అప్పుడు దానికి తగ్గట్టుగా ఎరువులు సప్లై ఇస్తే రైతుకి వెసులుబాటుగా ఉంటుందండి. అది పెస్టిసైడ్ కూడా అలాగేనండి. పెస్టిసైడ్స్ ఇవాళ ఏమైందంటే అంటే చెప్పాలంటే అది ఒక రకంగా అన్నీ ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ అండి. పక్షులు తగ్గిపోయినాయండి, పురుగులు తినేవి లేవండి. పురుగులన్నీ ఇప్పుడు వరి వ్యవసాయం మీద పడుతున్నాయి, పురుగులు తినేస్తున్నాయి. దానికి పెస్టిసైడ్స్ కొట్టాలి. పెస్టిసైడ్స్ విపరీతం కాస్ట్. ఆ కాస్ట్ పెట్టి కొట్టి పొలం ఊడిచిన కానించి మళ్ళీ కోసే చివరి వరకు కూడా, కోసేంతవరకు కూడా, రేపు కోస్తాడగా ఇవాళ వరకు కూడా పురుగుల మందు కొట్టాల్సి వస్తుందండి. ఆ పురుగుల మందు సబ్సిడీ మీద ఇస్తే కొంతవరకు తగ్గుద్ది కదండి. తర్వాత ఈ పిట్టలు లేపడానికి కారణం ఏంటంటే మనకి చెట్లు లేవండి. చెట్లు ఉంటే చెట్ల మీద పిట్టలు ఉంటే పిట్టల పురుగులు అంటే కొంతవరకు తగ్గుద్దండి, అవి లేవు. ఇప్పుడు వ్యవసాయం గిట్టుబాటు అవ్వట్లేదు. అలాగే రైతు అనేవాడు పస్తులుండి వ్యవసాయం చేస్తున్నాడు, పండిస్తున్నాడు. పంట వచ్చిన తర్వాత పంట కోసం, దాని తాలూకా దిగుబడి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. పంట చక్కగా వచ్చిందంటప్పటికి ఈ అకాల వర్షాలు, విపత్తులు, వీటి వల్ల నష్టపోయే పరిస్థితి. అందువలన ఈ పండించడం అనే కాన్సెప్ట్ వదిలేసుకొని పొలాన్ని కనుకున్న కాస్త కోస్త అమ్మేసుకొని ఈరోజు పట్టణాలు, నగరాల్లోకి తరలిపోయే పరిస్థితి. అయితే వ్యవసాయం ఒక ప్యాషన్గా తీసుకొని చాలామంది కౌలుకి తీసుకొని కూడా వ్యవసాయం చేస్తున్నారు. మరి వాళ్ళకి ఎలా గిట్టుబాటు అవుతుంది అంటారు? దానికి మీరు చెప్పింది కరెక్టే, కానీ దాని తగ్గట్టుగా అంటే వాళ్ళు వరి వ్యవసాయం తక్కువ చేస్తున్నారు. వరి వ్యవసాయం కాదండి, వాళ్ళు చేసేది ఉద్యాన పంటలు చేస్తున్నారు. అది వ్యాపారం, వాళ్ళు వ్యాపారంగా చేస్తున్నారు. వాళ్ళకి పెట్టుబడి ఉంది, పెట్టుబడి వాళ్ళు సొంతంగా పెట్టుకున్నారు. గవర్నమెంట్ మీద ఆధారపడతారు. వాళ్ళు పెట్టుబడి సొంతంగా పెట్టుకొని సొంతంగా వాళ్ళు ఏది వేస్తే బాగుంటుంది, ఏది వేస్తే బాగుంటుందో వాళ్ళు పరిశోధించి వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళు వ్యాపారంగా చేసుకుంటున్నారు. వాళ్ళకి ఆన్లైన్లో అమ్ముకుంటున్నారు. వాళ్ళకి ఇది ఉందండి. సామాన్య రైతు ఆన్లైన్లో ఏం అమ్ముకుంటాయండి? వరి వ్యవసాయంలో వరి ఆన్లైన్లో ఏం అమ్ముకుంటాడు? ఎవరు కొంటారు? అవి లేకపోతే బతకచ్చు, ఇది లేకపోతే బతకలేము. అది ఉద్యాన పంటలు కూడా అలాగే ఉన్నాయండి. ఉద్యాన పంటలు కూడా అలాగే ఉన్నాయి. ఇప్పుడు టెక్నికల్గా వాళ్ళు ఏదో అమెరికా నుంచి వాళ్ళు ఇంకో చోట పెట్టుబడి పెట్టుకొని టెక్నికల్గా వాళ్ళు ఏదో తోట వేసుకొని ఒక 20 ఎకరాలు 10 ఎకరాలు 10 ఎకరాలు తోట వేసుకుని వాళ్ళు ఆన్లైన్లో దుబాయ్కో లేదా ఇంకోటికో అమెరికాకో ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేసి వాళ్ళ పరిస్థితి బాగానే ఉంది. వాళ్ళు తట్టుకోగలరు, ఎందుకంటే వాళ్ళ దగ్గర క్యాపిటల్ ఉంటుంది. క్యాపిటల్ ఉంది. రైతు దగ్గర ఏముందండి? రైతుకి ఏమి ఇస్తున్నారు మీరు? ఇప్పుడు మామిడి రైతు అలాగే ఉన్నాడు, పత్తి రైతు అలాగే ఉన్నాడు. పత్తి రేటు దాదాపుగా 7 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి రేటు అదే ఉందండి. కానీ కూలి రేట్లు పెరిగినాయి, పెస్టిసైడ్ రేట్లు పెరిగినాయి, అన్నీ పెరిగినాయి, కానీ రేటు అదే ఉందండి. అన్నీ అలాగే ఉన్నాయండి. అందుకని అంటే ఏ రైతు అయినా సరే, అది ఉద్యానవన రైతా, ప్రతి రైతా, ఇంకో రైతా, ఏ రైతుకైనా సరే మీరు సబ్సిడీల మీద అందిస్తేనే రైతులు నిలబడగలరండి. అంటే మనిషి కష్టపడి చేయాల్సిన అవసరం లేకుండానే యంత్రాలు కొయ్యడం కానీ, ఉడవడం కానీ, నూరు పేయడం కానీ ఇవన్నీ కూడా యంత్రాలు చేస్తున్నప్పుడు మరి కూలీలు ఎందుకు దొరకట్లేదు? యంత్రాలు ఎక్కడ ఉన్నాయండి? యంత్రాలు ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు వరి కోత యంత్రం ఉంది, ఎక్కడో ఒకటి ఉంటుంది, మండలానికి ఎక్కడో ఒక చోట ఉంటుంది.
అందరికీ ఒకసారి వరి కోతలు పోయాల్సి వస్తుంది. ఆ ఒక్క మనిషి కోసం ఆడి కోసం రాత్రి మూల కష్టపడి పొలంలో కూర్చొని ఆడు ఎప్పుడు వస్తాడో కూర్చొని అది చేసుకోవాల్సి వస్తుంది. ఆడు కోస్తే దయ లేకపోతే లేదు. ఇప్పుడు యంత్రాలు అదే చెప్పింది, యంత్రీకరణ పెరగాలండి. ఇంకా పెరిగితే అప్పుడు కొంతవరకు సుఖపడతారు. కొంతవరకు సబ్సిడీ లేకపోతే అసలు బయటికి రారు. సబ్సిడీ వచ్చిన తర్వాత కూడా యాంత్రీకరణ పెరిగితే కొంతవరకు రైతు సుఖపడతాడు. అది పరిస్థితి. అందుబాటులో లేవు. ఉన్నాయి, ఎక్కడో ఒకసారి ఉంటుంది. అవును. తర్వాత ప్రైవేటు వ్యాపారస్తులు, సిటీలో ఉండే వ్యాపారస్తులు ఎవరు వరి కోత యంత్రాలు ఇంకోటి పెట్టి అక్కడ వ్యాపారం చేయరండి. ఏదో ఒక రైతు కొంచెం డబ్బులు తీసుకుని లోన్ తీసుకుని కోస్తాడు. ఆ ఒక యంత్రంతో ఎన్ని ఎకరాలు ఎన్ని ఊళ్ళు చేయగలరండి? 10 మంది కొనడానికి 10 మంది దగ్గర డబ్బులు ఉండాలి. అవును. అదే గవర్నమెంట్ లోన్లు ఇచ్చో సబ్సిడీలు ఇచ్చో యంత్రాలు కొనండి ఈ విధంగా చేస్తామని చెప్పిస్తే కొంతవరకు పెరుగుతుంది. అది లేదు. ఎవరికాళ్ళు ప్రైవేట్గా కొనుక్కున్నాళ్ళే కానీ లోన్ తీసుకుని బ్యాంకులలో లేదా ఇంకోటో తీసుకుని ప్రైవేట్గా కొనుక్కున్నాళ్ళే కానీ గవర్నమెంట్ దగ్గర నుంచి ఏమి లేదు కదండి. ఉన్నవాడు కొనుక్కుంటున్నాడు, అంతే. వాడు రెంట్కి ఇస్తున్నాడు. అది వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. అది వెయిట్ చేస్తే మళ్ళీ ఇక్కడ ప్రాబ్లం అవుతుంది కాబట్టి మళ్ళీ నేను అనుభవించానండి. రాత్రి 12కి కొంచామండి. నేను అనుభవించాను. రాత్రి 12కి కొంచి అక్కడ కుప్పలేస్తే మళ్ళీ ఆ రాత్రి వర్షం వస్తే ఏమవుతుందో తెలియదు. అవును. ఇప్పుడు కోసి తర్వాత ధాన్యం కూడా అదే కోసేస్తే బాగానే ఉంది. కుప్పలు పోస్తాడు. కుప్పలు ఇది వస్తే వర్షం వస్తే టార్పాలు లేవు. అందుకని ఇవన్నీ గవర్నమెంట్ ఆలోచించి ఒకసారి రైతు పరిస్థితి కూడా ఇలా ఉంది, మనకు కూడా ఆలోచించాలి. మిగతా నిజంగా చెప్పాలంటే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మిగతా ఇండస్ట్రీలు కానీ ఇంకోటి కానీ చాలా బాగుంది, దాని గురించి సమస్య లేదు అసలు. కానీ రైతు గురించి కూడా కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది. అంటే సంపాదించడానికైతే జనాలు సంపాదించుకోవడానికి అన్నీ ఉన్నాయి, కానీ తిండి గింజలు పండించడానికైతే లేదు, ఎవరు లేరు అసలు. ఇప్పుడు పలానాళ్ళు ముందుకు వస్తారు, వరి వ్యవసాయం చేస్తారు అనుకోవడానికి ఎవరు లేరు. అందరూ వెనకెళ్ళి ఎవరు ముందుకు వచ్చేవాళ్ళు ఎవరు లేరు. ఇప్పటికైనా ప్రభుత్వాలు దీని మీద దృష్టి పెట్టి గతంలో మాదిరిగా వీళ్ళకి అవసరమైన సబ్సిడీలు లోన్లు ఇచ్చి వ్యవసాయాన్ని అభివృద్ధి పరిచే విధంగా, వ్యవసాయాన్ని ప్రోత్సహించే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా రైతులు కోరుతూ ఉన్నారు. చూస్తూనే ఉండండి సాక్ష్యం టీవీ. నమస్కారం.